మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ రెడీగా ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కేరళ, మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో విజయం సాధిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అభివృద్ధి, నిధుల గురించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అన్ని స్థానాల్లో పోటీ చేయడంతో పాటు బలమైన అభ్యర్థులని బరిలో దింపుతా ఉంటున్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావుతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ ఎన్నికలకు కాషాయ పార్టీ సై అంటుంది. ప్రస్తుతం ఈ కాషాయ పార్టీ రథసారథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. రామచంద్రరావు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. మీ పార్టీ ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్ళబోతుంది? ప్లాన్ ఏమని, మేము ప్రజల్లో పోతాము, పోటీ చేస్తాము, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ గెలుస్తాము. మొన్న కేరళలో అయితే, మహారాష్ట్రలో అయితే అక్కడ ప్రజలు చూపెట్టారు. తెలంగాణలో కూడా అదే రకంగా ప్రజలు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేసి ప్రజల మన్నన పొందే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మేము మీటింగ్లు పెట్టినాము. మా ఒక క్యాండిడేట్ సెలక్షన్స్ కూడా నోటిఫికేషన్ రాగానే స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మేము ఇన్ఛార్జ్ పెట్టినాము, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రజా ఉద్యమాలు కూడా ఈ మున్సిపాలిటీస్ సమస్య మీద మేము పోరాడతాం. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాలు, అమృత్ సిటీ అయితే, ఇంకా స్మార్ట్ సిటీ అయితే, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మేము చూసుకుంటాం. సార్, ముఖ్యంగా రిజర్వేషన్లు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశంలో ప్రభుత్వం ఒకవైపు గతంలోనే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో ఓన్లీ 38 సీట్ మాత్రమే రిజర్వేషన్ బీసీలకు వచ్చింది. మీ పార్టీ పరంగా ఆయన 45% ఇస్తామన్నారు, ఇస్తారా? అది ఇస్తాం, కంపల్సరీ ఇస్తాం. అలా చేస్తాం, మేము చేస్తాం. మన మొత్తానికి చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కాషాయ పార్టీ సిద్ధంగా ఉంది. ఎన్నికలు ఏ సమయాన్ని వచ్చినామో ఆ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామంటూ కూడా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ బాణితో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్.